విశాఖలో శ్రీరామనవమి సందర్భంగా అల్లిపురం వెంకటేశ్వర మెట్టపై ఉన్న శ్రీ రామరామ మందిరంలో 70వ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమంలో డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ దయా హాస్పిటల్స్ విశాఖపట్నం పద్మజ పాల్గొన్నారు. అలానే కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते। वाक्यायते भगवान् हिंदुमने पारावरमित्परिजमित्पवारुणा सेराभायर्हि भक्तवे रहस्यामि कटवृद्ध समस्यं दिक्कभोजनमग्रवीरम् आनवाजडञ्जय आनवाजडञ्जय कट्टालि नित्येत्तारेक मनेषु प्रवाक्यायते भगवान् हिंदुमने पारावरमित्परिजमित्पवारुणा सेराभायर्हि भक्तवे भगवान् हिंदुमने पारावरमित्परिजमित्पवारुणा सेराभायर्हि भक्तवे रहस्यामि कटवृद्ध समस्यं दिक्कभोजनमग्रवीरम् इंद्रत्वमेन पंचरजेन मध्यमिदं मातेन सगरेण रक्षा। నేను వెంకటేశ్వర మఠం నుంచి 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ రామరామ మందిరంలో గత 70 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం మరియు కళ్యాణ మహోత్సవాలు అత్యద్భుతంగా జరుగుతుంది. ఈ జరగడానికి కారకులు ఎవరంటే రామరామ్ గారు మరియు వారి సుభాష్ సీతారామ గారు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మరియు వాళ్ళ యొక్క కృషి పట్టుదలతో ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది ఇలాగ చేయడం అనేది ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈ రకమైన కార్యక్రమం చేయలేరు. ఇలాంటి కార్యక్రమం 70 సంవత్సరాలు చేయడం మాటలు కాదండి. ఇలాంటి చేయవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళకు ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తాను. మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇదే కాకుండా శ్రీరామనవమి నాడు వచ్చే రేపు శ్రీరామనవమి నాడు కళ్యాణం జరిపించిన తర్వాత భారీ అన్నదానం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుంది. సో ఇంతటి ప్రఖ్యాతి కలిగినటువంటి ఈ గుడికి మహాద్భుతంగా మనం చూడవలసినటువంటి కళ్యాణం కూడా మనకి ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ రావడం అనేది వాళ్ళ ఈ సుధా సీతారామ గారు మరియు వాళ్ళ రామరామ్ గారు మనకి ఎన్నో విధాలుగా ఆ సేవ చేసే భాగ్యాన్ని కూడా కలిగించారు. ఈ కలిగించినందుకు కూడా వాళ్ళకి కూడా మా ఎందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు రామరామ మందిరం అంటే మామూలు కాదు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేరున కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఈ వాటికి అన్ని రకాల వాళ్ళే పూనుకొని ఇంకెవరికైనా సహాయం లేకుండా వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మాకు ఈ రకమైన సేవకి మీరు వచ్చారు కాబట్టి మీరు భజన చేసి మీ యొక్క స్వామిని సేవ చేసే భాగ్యం కలిగించేందుకు మాకు కూడా మేము ధన్యంగా ఉన్నాం. మాకు ఇంత భాగ్యం కలిగించేందుకు మేము వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మరియు రామరాములు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా భారీగా జరగడం అనేది ఏ తరం కాదు, ఎక్కడా కూడా ఇలా జరగలేదు. నేను 40 సంవత్సరాల దగ్గర నుంచి కూడా నేను చూస్తున్నాను. ఇదే ప్రప్రథమంగా అలాగే ఉందో చిట్ట చివరి కూడా అలాగే ఉంది. ఈరోజు కూడా అలాగే ఉంది. రేపు ఇంకా భారీ అన్నదానం ఉన్నది. భక్తులు 50 మంది కూడా వస్తారని ఆశిస్తున్నాం. మరియు ఏకనామ సంకీర్తనం చేస్తున్నారు. దానికి కూడా అది చేయడం అనేది మామూలు మాటలు కాదండి. సంకీర్తనామం అంటే ఆ రాముని యొక్క దయ లేకపోతే ఏది చేయలేరు. ఆ రాముని యొక్క దయ మాత్రం ప్రత్యేకంగా ఉంది. అందుకు మేము ఎంతో ఆనందిస్తాం. మాకు అవకాశం ఇచ్చినందుకు మరీ ప్రేరుకోరిన కూడా ఆ రామరామ చలగా ఆ పుత్రులకి మరియు వాళ్ళ కోడలకి మరియు సీతమ్మ గారికి మనవలకి అందరికీ కూడా మా పేరుని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఆ రాముని సేవలు ఎల్లవేళ మేము ఉండాలని సదాకు. రామరామ మందిరం వెంకటేశ్వర మెట్ట 70 ఇయర్స్ బట్టి ప్రతి సంవత్సరం కూడా 11 రోజులు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడ జరుగుతుంది. భక్తులు 50 మంది సహాయ సహకారాలతో ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం వలభంగా జరుగుతుందని